అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ప్రోడక్ట్ రివ్యూలో వచ్చేసి ఇదండి మమ్మా ఎర్త్ ఆనియన్ కండిషనర్ అండ్ ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ అండ్ కోకోనట్ ఉంటది. ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి షాంపూ, ఇది వచ్చేసి కండిషనర్ అన్నమాట. ఇలా మనకి ఆనియన్ కలర్ లో ఉంటది. దీంట్లోని ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్, పారాబిన్స్, SLS ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. నెట్ వెయిట్ వచ్చేసి 250 ml ఉంటది. న్యూ ఇంప్రూవ్డ్ వర్షన్ అన్నమాట ఇది. సో ఎప్పుడైనా మనం షాంపూ యూజ్ చేస్తున్నట్టయితే డైల్యూట్ చేసే షాంపూ యూజ్ చేయాలి. అప్పుడే మన రూట్స్ కి మంచిగా అనిపిస్తుంది. డైల్యూట్ చేయకుండా యూజ్ చేయకండి. అండ్ కండిషనర్ విషయానికి వస్తే కొద్ది కండిషనర్ తీసుకుని రూట్స్ కాకుండా రూట్స్ తర్వాత నుంచి ఉండే లెంత్ కి పెట్టుకోండి. థిన్ హెయిర్ అయితే కండిషనర్ అప్పుడప్పుడు యూజ్ చేయండి. మీకు బాగా ఫ్రిజీ హెయిర్ అయితే కండిషనర్ ఎవ్రీ టైం యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఈ షాంపూస్ అండ్ కండిషనర్స్ ఆర్ వెరీ గుడ్. ఆనియన్ రిచ్నెస్ ఉంటుంది కాబట్టి మన హెయిర్ ఫాల్ ని చాలా వరకు తగ్గించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట. మీకు మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. మమ్మా ఎర్త్ ఈజ్ అ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేస్తారో అంతగానే ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతే మనం ఆర్డర్ పెట్టిన ప్రతిసారి వీళ్ళు ప్లాంట్స్ కూడా నాటుతారు. వాటితో పాటు మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ అట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, మమ్మా ఎర్త్ వెబ్సైట్, మమ్మా ఎర్త్ యాప్, ఇలా పర్పుల్ లోని ఇలా అన్ని ప్లేసెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా ఆఫ్లైన్ స్టోర్స్ అంటే బయట మనకి విజేతాలో, డిమార్ట్ లో అన్ని జగాల్లో ఈ మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతుంది. మమ్మా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నిటిది నా కూపెన్ కోడ్ ఉంది శిరీష 2024. ఈ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను షాంపూ ఎలా ఉంటది, కండిషనర్ ఎలా ఉంటది. ఇది క్లియర్ షాంపూ అనమాట. సో మీరు కొంచెం షాంపూ ఈ పంప్ ఫామ్ లోనే వస్తుంది కాబట్టి కొంచెం షాంపూ తీసుకుని డైల్యూట్ చేసి రాసుకోండి. ఇది మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు, ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీరు ట్రావెల్ ఏమైనా చేస్తున్నప్పుడు హ్యాపీగా మీరు పట్టుకెళ్ళొచ్చు అనమాట. కండిషనర్ కూడా వైట్ గానే ఉంటది, బట్ కొంచెం థిక్ క్రీమ్ ఫామ్ లో ఉంటది అనమాట. సో మనకి కొద్ది కండిషనరే కావాలండి. షాంపూ బాటిల్ 2 కంప్లీట్ అయిపోతే కండిషనర్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. అంత కొంచెం సరిపోతుంది అనమాట. వీటన్నిటిది లింక్స్ అన్నవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఒక మంచి ఆనియన్ షాంపూ రేంజ్. హాయ్ అండి, ఈరోజు ఫీజ్ క్లీనింగ్ మోటివేషన్ మీకు కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక లైక్ పండగ నుంచి పండగకి ముందు క్లీన్ చేసింది అనమాట. పండగ ఇల్లు కూడా దగ్గర 10 రోజులు అయిపోయింది కదా. పండగ టైంలో అందరూ గెస్ట్లు వీళ్ళు వాళ్ళు ఉండి అంతా బిజీగా ఉండి నేను అసలు ఈ ఫ్రిడ్జ్ని పట్టించుకోవాలి. నా హెల్త్ అస్సలు బాగాలేదు. జ్వరంగా ఉంది, జలుబుగా ఉంది, చిరాగ్గా ఉంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు క్లీన్ మై ఫ్రిడ్జ్ అనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్ కిచెన్ క్లీన్గా ఉంటేనే వీడియోలు షూట్ చేయబుద్ది వేస్తుంది. అవి క్లీన్గా లేకపోతే అసలు ఏమీ చేయబుద్ది అనమాట. అందుకోసం ఈరోజు అయినా క్లీన్ చేసేస్తే కానీ రేపటి నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేము అని చెప్పి ఫటాఫట్ క్లీన్ చేయడం అన్నది స్టార్ట్ చేశాను. అండ్ నేను ఎవరో కామెంట్ చేశారు, హెల్దీ అంటారు కానీ మీరే 100 సార్లు జ్వరం బాగాలేదు అంటారు అనేసి. నాకు కోల్డ్ వచ్చి ఆల్మోస్ట్ 3 to 4 months అయిపోయింది. కొంచెం కూడా కోల్డ్, జ్వరము ఇలాంటివి కూడా రాకుండా ఎవరుంటారండి? డాక్టర్లకి మాత్రం ఏమీ రావా? అలాగే వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత మన బాడీ వాటిని ఎంత తట్టుకోగలుగుతుంది, తట్టుకోలేకపోతుంది, రికవరీ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందా, టాబ్లెట్స్ లేకుండా రికవరీ అవుతుందా, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంతే తప్ప అసలు హెల్దీ అంటే వాళ్ళకి అసలు జబ్బులే రావు, ప్రాబ్లమ్సే రావు అని అయితే అస్సలు కాదు కదా. అందుకోసం అనమాట ఈరోజు దగ్గుకుంటూ క్లీన్ చేయడం అవసరమా అని నాకే అనిపించింది అనమాట. సర్దిన తర్వాత వీడియోలో చూడడానికి ఒక 5-6 నిమిషాలు కట్ చేసినట్టు క్లీన్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ రియాలిటీలో నేను కరెక్ట్గా 2కు మొదలెట్టి 3:30 వరకు చేశాను అనమాట. ఇంటే చిన్న కవర్ల నిండా సామాన్లు ఇలాగ అలా అయిపోతాయో తెలియదు, కానీ ఫుల్గా బిజిగా అయిపోయింది, బిజిగా అనేసి. అండ్ మనకు కూడా ఐడియా ఉండదు అనమాట, ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏది ఐడియా ఉండదు. అప్పుడప్పుడు ఒక 10 రోజులకు ఒకసారి తీసి అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. అంటే సింగిల్గా కిచెన్ యూస్ చేస్తున్న వాళ్ళకి అంత ప్రాబ్లం రాదు. వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏముంది ఏం లేదు అని చెప్పి. మల్టిపుల్ పర్సన్స్ ఒక కిచెన్ని యూస్ చేస్తున్నట్టయితే అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అసలు ఈసారి ఉసిరికాయలే రాలేదు కదా. ఉసిరికాయలు వచ్చాయో లేదో తెలియదు, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను ఎప్పుడు విజేత వెళ్ళినా కూడా అక్కడ ప్యాకెట్ ఉసిరికాయలు 200, 100 అలా కనిపిస్తుంది. మరి మార్కెట్లో ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మస్తు ఎక్స్పెన్సివ్ ఉంది. నేను తేలే. నార్మల్లీ ప్రతిసారి నేను ఈ టైంలో గ్యారంటీగా ఒక డబ్బాడు ఉసిరికాయలు లైక్ 1 కేజీన్నర ఉసిరికాయలని ఊరబెట్టుకుంటాను అనమాట. ఊరబెట్టుకుని ఎవ్రీడే ఒకటి తింటే చాలా బాగా అనిపిస్తుంది.
విటమిన్ సి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మన బాడీకి, మెయిన్లీ కోల్డ్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి. అందుకోసం నేను చేద్దాం అనుకున్నాను. బట్ ఏమైందో తెలీదు, అసలు నాకు ఈ సంవత్సరం ఉసిరికాయలే మంచివి దొరకలే. అన్నీ ఇప్పుడు కొండ ఉసిరికాయలు దొరుకుతున్నాయి మనకి. ఆ చిన్న ఉసిరికాయలు, చెట్టు ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో అవి అసలు దొరకట్లేదు ఎక్కడో. కానీ అవి ఎక్కువ బాగుంటాయి అనమాట. అవి చెక్ చెక్ అనుకుంటూ తినొచ్చు హ్యాపీగా, యమ్ యమ్ అనుకుంటూ అనేసి అనిపించింది అనమాట. తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. కొంచెంసేపు సన్నకు కాదు కానీ అలా ఫ్యాన్ కాలికి కొద్దిగా ఎండితే మళ్ళీ తీసి లోపల పెట్టేస్తాను అనమాట. అండ్ ఈలోపు సాహిల్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వాడికి ఒక్కరోజు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు. ఈ పిల్లలు చదువుతున్నప్పుడు సేపు వాళ్ళకి ఏం కావాలి అని చూసినప్పటికీ మనకి పని అయిపోతుంది అనమాట. చూసారా, బ్రెడ్ అని ఇదని అదని ఏంటో ఆ కవర్లతో నిండిపోయింది. నాకు ఇది తీసినప్పుడల్లా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇన్నిసార్లు తలనొప్పి తెచ్చుకునే బదులు సర్దేస్తే 5 సెకండ్లలో అయిపోద్ది అనేసి నాకే అనిపించి మొదలు పెట్టాను. అండ్ దాని తర్వాత ఇది అక్కడ పెట్టాలా, అది ఇక్కడ పెట్టాలా, అది ఇక్కడ పెట్టాలా అనేసి తెగ ఆలోచించేస్తున్నాను అనమాట. ఏది అలా పెట్టినా నాకు నచ్చలే. సో దీన్ని ఆ మీద పెట్టాను అనమాట. ఈ చీజ్ని ఎలాగా మనం రోజు తినం కాబట్టి అది ఆ మీద పెట్టా. దాని తర్వాత ఇక్కడ ఉసిరికాయలు కాబట్టి నిమ్మకాయలు, సాసులు, తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ పెట్టా. అండ్ దాని తర్వాత కింద వచ్చేసి ఈ జ్యూస్లు, ఇవన్నీ జ్యూసులు కావు, వెనిగర్, సోయా సాస్, తర్వాత రకరకాలు కాండమెంట్స్ అని అంటారు వీటిని, చట్నీలా ఉంటాయి కదా వాటిని ఏమంటారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట. చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్ అండ్ డార్క్ చాక్లెట్స్. దాని తర్వాత కొంచెం కెచప్ ఇలాగ అన్నీ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకున్నాను. దాని తర్వాత అనిపించింది ఇంకెంతసేపు ఇదే సర్దడం చూపిస్తావు సిరి, బంద్ చేయి అనిపించింది. సో మనం ఒక చిటికలో వేస్తే మ్యాజిక్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అని చూపిస్తాను. టడా, ఇప్పుడు చూసారా ఎంత మెస్సీగా ఉంది కదా, చిరాగ్గా లెఫ్ట్ ఓవర్స్తోని వాటితోని. ఇప్పుడు నేను ఒక్క చిటిక వేస్తాను, టక్ అని క్లీన్ అయిపోయి టపాక్, యా చూసారా అంత నీట్గా అయిపోయింది. సో వెజిటేబుల్స్ అన్నీ ఎక్స్ట్రా అవన్నీ మంచిగా సర్దేసుకున్నాను అనమాట. సో మచ్ స్పేస్. సో హెల్త్ అసలు బాగాలేదు. బట్ మీలో చాలా మంది అడిగారు కదా ఈ గోల్డ్ది డిజైన్, నేను మీకు చూపించాను. దగ్గర నుంచి పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇది ఎక్కువేం లేదండి, అరౌండ్ 6 grams అలా ఉంది. అదే 45,000 చేంజ్ పడిపోయింది అనమాట. చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా, గోల్డ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. దాని మీద 3% GST కట్టాలి, అదొకటి. దాని మీద మేకింగ్ చార్జ్, కొంచెం డిజైన్ ఏమైనా బాగుంది అంటే 18%, 22% ఉంటుంది మేకింగ్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అదొకటి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. గోల్డ్ ఇంత ముందులాగా కొంచెం పెద్ద సామాన్లు కొనుక్కునేటట్టయితే అస్సలు అవ్వట్లేదు. సో కొంచెం పెద్దది లైక్ ఒక తాళి కొనుక్కుందామన్నా, లేదంటే ఒక బ్యాంగిల్ కొనుక్కుందామన్నా ఇట్స్ లైక్ 2 lakhs 3 lakhs ది బడ్జెట్ అనమాట. ఇట్స్ ₹1,00,000 ఏమీ రావట్లేదు. లిప్స్ అన్ని డ్రై అయిపోయాయని లిప్ బామ్ రాసుకున్నాను, అందుకే కొంచెం వియర్డ్ గా కనిపిస్తున్నట్టు అనిపించింది అనమాట నాకు. సో అస్సలు గోల్డ్ కొనడానికి లైక్ అలా వెళ్ళి కొందామన్న సీనే లేదు. మా చిన్నప్పుడు మా మమ్మీ అయితే 1000 రూపీస్ అలా ఎక్కడైనా సేవ్ అయిందంటే నాకు మా చెల్లికి చిన్న చిన్న బుట్టలు కొనడం, చెవుల చేత కొనడం ఇలాంటివి చేసేది. ఇప్పుడు అసలు ఆ సీనే లేదనమాట. గోల్డ్ కొనడం అన్నది చాలా చాలా కష్టం అయిపోయింది. లైక్ నార్మల్ పీపుల్ అందరికి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏది కష్టం అనిపించదు. ఇట్స్ వేరే మ్యాటర్ అనమాట. నెక్స్ట్ గోల్డ్ కొనుక్కోవాలి అన్నది మన అందరిలో మస్తు ఉంటది కాబట్టి బెస్ట్ వే నాకు అనిపించింది అయితే స్కీములు కట్టడం వల్ల ఏంటి అంటే మనకి అది గోల్డ్ కోసమే అని ఒక సేవింగ్ లాగా అనమాట. ఇంతకుముందు స్కీమ్స్ కూడా చాలా బాగుండేవి. లైక్ మనం 10 months కడితే వాళ్ళు 1 month కట్టడం, తర్వాత మేకింగ్ ఛార్జ్ చాలా తక్కువ కట్ చేసుకోవడం, ఇలా రకరకాలు ఉండేవి. బట్ ఇప్పుడు అవన్నీ కూడా లేదు. సంతోషం అని అంటున్నారు అనమాట. ఇంతకు ముందు అంత యూజ్ ఏంటి లేదు ఇప్పుడు స్కీమ్స్ కట్టడంలో అని చెప్పి. 14% మేకింగ్ ఛార్జే వాళ్ళు తీసేస్తారు. మిగతా అంటే 16% ఉందా మేకింగ్ ఛార్జ్ కావాలంటే ఎక్స్ట్రా మనం 2% కట్టుకోవాలి అలా అనమాట. బట్ అదొకటి స్కీమ్ ఒకటి కడితేనే ప్రతి నెల కొంత డబ్బులు అనేసి దానికోసం తీస్తూ ఉంటాము. అప్పుడప్పుడు అన్ని షాపులలో పెడతారనమాట జీరో మేకింగ్ ఛార్జ్ అని చెప్పి. అక్కడికి వెళ్తే ఒక ట్రేలోని ఒక పుంజుడు గాజులు, ఒక 2-3 గొలుసులు ఉంటాయి అంతే. అంతకు మించి అక్కడ ఏమీ ఉండవు. కొంచెం మంచిగా అనిపించేటట్టు ఇన్ని డబ్బులు పోసి ఓకే ఉన్న డిజైన్లు ఏవి కొనాలనిపించదు. కొంచెం మంచిగా కొనుక్కుంటే, అదే మన మనసుకి నచ్చినవి కొనుక్కుంటే మనకి హ్యాపీ వస్తుంది. వాడిచ్చిన 2 options లో ఒకటి తీసుకో అంటే అది మనకి మళ్ళీ బాగా అనిపించింది అనమాట. అయితే స్కీమ్ లో ఒకటి కడితే చాలా బెనిఫిట్ ఉంటది అనమాట. మనకి ఇంటికి కొంచెం గోల్డ్ వస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు. బెనిఫిట్ అయితే పెద్దగా ఏమీ లేదు ప్రస్తుతానికి ఇక్కడ.
సో కొంచెం తగ్గితే బాగున్నబ్బా, కానీ తగ్గేటట్టు అయితే లేదు. మనం అందరం కొంచెం సంవత్సరాలు ఒక సంవత్సరం కొనడం మానేస్తే గోల్డ్ ప్రైస్ ఏమైనా తగ్గుతుందేమో. మనం కొంటూనే ఉంటే అవి పెరుగుతూనే ఉంటది. ఇంత ఎక్కువ రేట్ ఉందని చెప్పి ఏదైనా షాప్ కొంచెం జనాలు తక్కువ ఉన్నారా అంటే లేదు, దానికి కూడా క్యూ, వెయిటింగ్. ఓ మై గాడ్, ఎక్కడ చూసినా ఏ గోల్డ్ షాప్ లో చూసినా జనాలు అన్నమాట. సో ఇది నాకు అరౌండ్ 44,000 చేంజ్ పడింది. ఇంత సన్నం చైన్ అంత పడిందా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అది చాలా మంది అడిగారు. క్లోజ్అప్ పిక్చర్ వచ్చేసి నేను కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా యాడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఏం స్పెషల్ డిజైన్ కాదండి, సూపర్ సింపుల్ నార్మల్ డిజైన్. ఓ చైను 4 పూసలు, ఒక చైను 4 పూసలు, అంతే సింపుల్.